ఉండాలి. నీవు లేక నేను లేను లేను, నిన్ను విడిచి నేను ఉండలేను. నీవు లేక నేను లేను లేను, నిన్ను విడిచి నేను ఉండలేను. నీవు లేక నేను లేను లేను. తీర్చినావు జీవులను గాలి పాలు పోసి, తీర్చినావు జీవులను గాలి పాలు పోసి, ఆడించినావు మాట పాట నేర్పి. తీర్చినావు జీవులను గాలి పాలు పోసి, ఆడించినావు మాట పాట నేర్పి. తెరపడే వేళ అదేలా ఉంచవు వేసిన రంగైన. నీవు లేక నేను లేను లేను, నిన్ను విడిచి నేను ఉండలేను. నీవు లేక నేను లేను లేను. ఇప్పుడు ఆయన నల్లగా ఉన్నాడు, ఈయన ఎర్రగా ఉన్నాడు, ఆవిడ తెల్లగా ఉంది. ఇది రంగు పెయింటింగ్. ఎంత అందంగా వేశాడో షేడ్స్. ఇంతమంది, ఇన్ని కోట్ల మందిని తయారు చేసిన వాడు ఒకడే. కానీ ఒక ముఖం ఉన్నంతగా ఒక ముఖం లేదు, ఒక ముక్కు ఉన్నట్టుగా ఒక ముక్కు లేదు, ఒక కన్ను ఉన్నట్టుగా ఒక కన్ను లేదు, ఆ కన్ను ఒక కన్ను చూసినట్టుగా ఇంకో కన్ను చూడు. అమేజింగ్. అంతా కలిసి ఎంత ఉంది సార్? తల ఎంత ఉంది సార్? 9 అంగుళాలు ఉంది, 10 అంగుళాలు ఉంది హైట్. ఈ మాత్రంలోనే ఇంత వైవిధ్యమా? ఎవరికిది సాధ్యం? పరమేశ్వరుడు తప్ప. కాబట్టి ఈ రూపాలన్నీ తయారు చేసావు, జగన్నాటకాన్ని ఆడిస్తూ ఉండవు. పాలు పోసి బిడ్డల్ని ఎట్లాగైతే పెంచుతారో అట్లాగే గాలి పాలు పోసావు, ఆక్సిజన్ ఇచ్చి పెంచుతూ ఉన్నావు. ఈ జగన్నాటకంలో ఎట్లా ఎవరెవరు ఏ విధంగా జీవించాలో కావాల్సినటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా క్రియేట్ చేశావు. ఎవరెవరికి ఏ పాత్ర ఇవ్వాలో నీకు తెలుసు. అధ్యక్ష స్థానంలో నువ్వే ఉన్నావు. మయా అధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అన్నావు. కాబట్టి ఈ చరాచరమైనటువంటి ఈ ప్రకృతి అంతా కూడా నా అధ్యక్షతలోనే నడుస్తూ ఉందన్నావు. ఇంత అర్థం చేసుకున్నావు. అధ్యక్షుడివి నీవే, నాటకము నీదే, మాట నేర్పేది నువ్వే, పాట నేర్పేది నువ్వే, ఆడించేది నువ్వే. చివరికి గాలి పాలు పోసి పెంచుతావు, ఆక్సిజన్ ఇచ్చి పెంచుతావు. నాటకం అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఆహార్యశాలలో రంగు కూడా ఉంచవేంట? అదేడా బ్యూటీ అంటే. జీవితాన్ని రంగస్థలానికి పోల్చడం వేరే విషయం, కానీ ఈ పాటలో చూడండి. తీర్చినావు జీవులను గాలి పాలు పోసి, తీర్చినావు జీవులను గాలి పాలు పోసి, ఆడించినావు పాట మాట నేర్పి. తెరపడే వేళ అదేలా ఉంచవు వేసిన రంగైన. నీవు లేక నేను లేను లేను, నిన్ను విడిచి నేను ఉండలేను. నీవు లేక నేను లేను లేను, నీవు లేక నేను లేను లేను. ఉద్ధవా